మరో 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరిలోనూ ఒక ఉత్కంఠ. వన్స్ అగైన్ జగన్ కూటమి అధికారంలోకి వస్తుందా, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ లోపల కొన్ని సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు వాళ్ళ అంచనాలని, అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంది, వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలేంటి, అనుకూలతలేంటి, ఇంకా వాటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో సెఫాలజిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. నర్సీపట్నం నియోజకవర్గం, ఇక్కడ చింతకాయల అయ్యన్న పాత్రుడు. మెగా ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ కొంతమందిని మర్చిపోరు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ని, నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడిని. లేదు, వీళ్ళ అబ్బాయి ఒకసారి చిరంజీవి గారిని దౌర్భాగ్యుడు అని కామెంట్ చేసి పవన్ కూడా అన్నారు. ఇప్పటికీ కూడా అది మర్చిపోరు. కానీ సరిలే, రాజకీయాల్లో ఇదంతా కామనే కదా. బలమైన ప్రత్యర్థి ముందు చిన్న శత్రువుని పెద్దగా కన్సిడర్ చేయక్కర్లేదు. ఏదో ఈక్వేషన్స్ ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ అందరినీ కూర్చోబెట్టారు, మాట్లాడారు. తర్వాత ఈయన కూడా జరిగిన తప్పులు కూడా గతంలో అనుకోకుండా జరిగినాయి. దాన్ని క్షమాపణ చెప్పలే కదా ఇప్పుడు వరకు. వాళ్ళ అబ్బాయి కూడా సైలెంట్ చేశాడు. చేసేసి పూర్తిగా ఆయన బాధ్యత తీసుకున్నారు. తండ్రిగా మాట్లాంటారు కదా, మంత్రిగా చేసిన అనుభవం ఉన్నది. కూటమి పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు సిద్ధపడ్డాడని ఆయన ప్రైజ్ చేయడం, సాలిడ్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల జనసేన క్యాడర్ పూర్తిగా సహకారం చేసింది. ఈయన అనేక కేసులు, ఈయన మీద కూడా అధికార పార్టీ చాలా కేసుల్లో, ఈయన రోజా విషయంలో కావచ్చు, చాలా కేసుల్లో, మామూలు కేసులు కాదు, ఎక్కడ దొరుకుతాడా కేసులు పెట్టారు. కానీ ఎన్నికైనా కష్టకాలం నిలబడ్డాడు టీడీపీ క్యాడర్కి ఇక్కడ ఉత్తరాంధ్రలో. ఆ విధంగా ఈయన ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఎమ్మెల్యే అవుతున్నారు. పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇక్కడ ఆయన ఓడిపోతారు. ఇక్కడ కొప్పుల వెలమ ఎక్కువ శాతం ఉన్నది, 42%. తర్వాత కాపులు 14, మాల 11, యాదవులు 5, ఎస్టీలు 5, మాదిగ 5, గౌర 3%. ఆ విధంగా సమీకరణలో, సామాజిక సమీకరణలో కూడా ఈయన కలిసి వచ్చే అవకాశం. రైట్. జనసేన సపోర్ట్ అనేది ఆయనకి బాగా ఆయన గెలవబోతున్నారు. సో పోల్ సర్వే అదే చెప్తోంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఎమ్మెల్యే కాబోతూ ఉన్నారు అని చెప్పి. నిజంగా ఆయన గెలిస్తే, కూటమి అధికారంలోకి వస్తే, ఆయన లాస్ట్ టైం అడిగారు, నాకు హోమ్ మినిస్టర్ ఇవ్వండి, అసలు వైసీపీ వాళ్ళు తాట తీసేస్తాను అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టారు, లా అండ్ ఆర్డర్ మీ దగ్గర పెట్టుకోకండి, నాకు ఇచ్చేయండి అని చెప్పి. హోమ్ మినిస్ట్రీ అంటే లా అండ్ ఆర్డర్ లేకుండా హోమ్ మినిస్ట్రీ వేస్ట్ అని కూడా ఉపయోగం లేదు. అంటే గతంలో చేసిన కామెంట్స్ అన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. సో ఆత్మసాక్షి అయితే వైసీపీ గెలుస్తుంది అనేది అంచనా. ఇది మొత్తానికి ఇంకా 11 రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం ఒక అంచనా మాత్రమే. వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసిన రిజల్ట్స్ అనాలిసిస్ ఇది.